తాకండి, పోతారు. స్మోకింగ్ కిల్స్. ఏంటి వీళ్ళు పరిగెడుతున్నారు అనుకుంటున్నారా? తెలియాలనుకుంటే 3 రోజులు వెనక్కి వెళ్దాం పదండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. తొందరగా పూజ చేయాలి, లేట్ అవుతుంది. శ్రావణం ఏ శ్రావణం రే వెళ్ళొచ్చులేరా. ఇంకా అక్కడ చారి గారు పూజ చేస్తున్నారు. ఇంకా ప్రేమ ఆఫీస్కి వెళ్ళాలి కదరా. ఇంకా టైం పట్టుద్దిలే, మనం సివిల్స్కి వెళ్ళాలి కదా. టైం పడుతుంది, పడుకుందా? ఎంతైనా నువ్వు అందగాడివే. చారి గారు ఏంటయ్యా, నా ఫోటో షూట్ నన్ను కొంచెం దింపండి. అసలు నేను గవర్నమెంట్ జాబ్ టైం అయిపోయింది. సరేనా, వచ్చేస్తున్నా. బుక్ తీసుకో. లైఫ్ కావాలి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏదో సౌండ్ వచ్చినట్టుంది, వస్తున్నట్టున్నారు. బాబు తీసి చూస్తుంటే అజ్జా నాకు చూడేది వస్తుంది అక్కడ చీకట్లో. అమ్మో దగ్గర శ్రావణ్ కాల్తీ కాలేస్తున్నావు ఏంటి శ్రావణ్? కాల్తీ భయం వేస్తుందిరా. అడ్డంగా ఉంది కాల్తీ. రా, ఏం చేస్తున్నారు రా? మా అబ్బాయి గారిని భయపెడుతున్నాం. నేను వస్తున్నాను రా. రా మంచి సీన్ వచ్చేస్తుంది రావా.
అబ్బా అందరు పడుకుని పోయారు. బా ఏమోలే పడుకుని పోదాం మెదలకుండా మనకి. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? షమ్మా షమ్మా ఏంట్రా ప్రేమొచ్చుడు వెళ్ళవా? నువ్వు వెళ్ళరా? నన్ను ఇసుకిచ్చుకురా. లేరా బాబు, ఇసుకిచ్చుకా. ఏమయ్యా ప్రేమ హారతి తీసుకో, వెళ్ళిపోతానంటే ఏంటి అలా వెళ్ళిపోయాడు తీసుకోకుండా? అమ్మో ఏమైందయ్యా? అయ్యో ఈ ఇంట్లో ఏంటేంటో జరుగుతున్నాయిరా, ఏం అర్థం కావట్లా, ఏంటో అవుతుంది. 7 ఏంట్రా ఏంటి ఏమైంది? ఏలే నువ్వులే ఏంటేంటో అవుతుంది మళ్ళీ వచ్చి పడుకున్నావా? చాలా భయం వేస్తుందిరా, చాలా భయపడ్డా నేను. అవునా? మరి ఎందుకు ఈ బొట్లు ఇవన్నీ పెట్టుకునేది నేను? అందుకే మరి చెప్పేది మిమ్మల్ని పెట్టుకునే మీరు కూడా మాట్లాడారు. రేపు నుంచి మనం కూడా చారిగా పని చేయాలిరా. అయినా అంటే నమ్మకూడదురా బాబు, అసలు అంటే నమ్మకం నువ్వు అలాంటి. అది అవును కొంచెం టైం అవుతుంది, ఉండు కొంచెం. అది వెళ్ళారా? నువ్వులే వెళ్ళి స్నానం చేసి వెళ్ళు. అసలే కాలేజ్ టైం అయింది, నిన్న వాళ్ళు లేట్కి వెళ్ళావు. ముఖ్యాలి రోజు పొట్ట వస్తుంది. ఏంటి బాత్రూమ్ అంతా పొడి పడుకుంది, ప్రేమ్ గారు స్నానం చేయట్లేదు ఏంటి అసలు? ఇడు చెప్తా, ఈ సంగతి చెప్తా, చెప్పాలి రేపు ఎలాగైనా. అందరు రెడీయా? రెడీ. బుక్స్ పట్టుకో. వీడికి అన్ని పోరువే, అన్ని నేనే పోయాలి. ఫ్యూచర్లో ఏంటో వీడి పరిస్థితి. ఏం జరిగారు? మీరు వచ్చారా? కూర్చోవా. ఏంటి పడుకున్నాడు? పడుకున్నానండి. ఏంటండి ఏం చేస్తున్నారు? నీకెందుకు? ఎవరు ఫోన్? నుంచి వస్తుందండి ఫోన్. 4 గంటల ఫోన్ చూస్తా ఉండి. హలో హలో, పోలీసా? ప్రేమ్కి యాక్సిడెంటా? ఇక్కడే ఉన్నాడే. అదేంటి యాక్సిడెంట్ అయిందా? అబ్బో లేదు, ఇక్కడే ఉన్నాడే. ఇదేంటి ఇలా వస్తున్నాయి? అబ్బో నాతోనే గేమ్సా? బాగానే ఆడుకుంటారు. ఇంకో చెప్పండి. ఏంట్రా కల్లో అమ్మాయి డాన్స్ నాకు బయట వినిపిస్తుంది. ఏంట్రా బాబు నువ్వు పిరికి వద్దులే ఏమంటారా బాబు? వాడదా? నువ్వే వెళ్ళు. వీటిలాగా అదే వాటర్ తెస్తానే కరెక్ట్ ఉండు. బా లేపేసాడు పిరికోడు. పేరుకి అబ్బాయి మళ్ళా.
పడుకుంటాం కరెక్ట్, ఎవరికి తెలియకూడదు. ఏ దా పుడుకోర్రా. ఈడేసుడు రే 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 అరే లెగన్ రా. ఈ అమ్మ నాకు రావడం ఏంటి అసలు? ఇది నాకు ఫిక్స్ తో వచ్చిందా? ఎస్. ఏ చారిగాడు లెగండి, తొందర లెగండి. ఈ అందరు లెగండి, ఒకసారి మీకు గుడ్ న్యూస్ చెప్తా. లెగండి దహే. ఏంటయ్యా ఏమైంది? నాకు ఇట్లా పిక్స్ తీస్తా కదా ఫోటోషూట్ లో, దాంట్లో నాకు పేరు వచ్చిందండి, నాకు నామినీ వచ్చింది. అవునా నిజమా? మొన్న నా పిక్చర్స్ పోస్ట్ చేశా కదా, దాంట్లో నాకు సెలెక్ట్ అయ్యానండి, నాకు ఛాన్స్ వచ్చింది. అదే అసలు ఈసారి హార్డ్ వర్క్ చేసి ఇంకా పై పోస్ట్ కి వెళ్ళాలి. అవును నిజంగా చాలా మంచిదే. మీ అందరు హెల్ప్ కావాలి నాకు. గుడ్ వన్ అలా అయితే. ఏ రండి అందరు సెల్ఫీ దిగుదాం. హలో పోలీసులా? మొన్న కూడా కాల్ వచ్చింది. చెప్పండి సార్. ప్రేమ్ యాక్సిడెంట్ అయిందా? ప్రేమ్కి యాక్సిడెంట్ ఏమైంది సెవెన్? ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? ఏమైందిరా? అవునా ఎలా? ప్రేమ్ ఎక్కడ ఉన్నాడు? లోపలే ఉన్నాడు. వాళ్ళు లానే ఉన్నాడు, ఇప్పుడే నేను చూశాను. పదండి. ఏంట్రా ఫోన్ చేయరా? అది ఏమైంది అసలు? హలో సార్, నేనే సార్. ఏం సార్, ప్రేమ్ చచ్చిపోయి 3 రోజులు అయిందా? ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ బాడీ? సరే 3 రోజులు అయిందంటారా? సరే అది ఎక్కడ లేడురా, మొత్తం చూసాం. అంటే సార్ యాక్సిడెంట్ సార్. ఇప్పుడు బాడీ ఎక్కడ రికవర్ చేసుకోవాలి సార్? ఓకే సార్, వస్తున్నాం సార్. ఇది కథ. నేను చనిపోయి 3 రోజులు అయ్యింది. నేను ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయాను. కానీ నా ఆత్మ మాత్రం నా స్నేహితుల దగ్గరే ఉంది. కానీ వాళ్ళకి తెలియలే నేను ఆత్మ అని. ఫోటో తీసినాక తెలిసింది. చివరికి నేను చెప్పేది ఏంటంటే, శరీరానికి మరణం ఉంటుందేమో కానీ స్నేహానికి బంధానికి మరణం ఉండదు.